హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ కొనసాగుతోంది. దీంతో దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నూతన సంవత్సరం రోజు దైవ దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర జోష్ కొనసాగుతుంది. కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఎంతో ఆనందోత్సాహాల మధ్య 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు నగరవాసులు. రాత్రంతా పార్టీ, డీజే, డాన్సులు, ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా 2026కు స్వాగతం పలికినటువంటి నగరవాసులంతా కూడా తెల్లవారుజామునే ఈ కొత్త ప్రారంభానికి దైవ దర్శనం కోసము ఆలయాలకు తరలి వస్తూ ఉన్నారు. దీంతో ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే తెల్లవారుజాము నుంచే కూడా భారీ ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి భక్తులంతా ఆలయానికి తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఈ నూతన సంవత్సరం రోజున ఆ తల్లి దర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా మంచి జరుగుతుంది అనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున భక్తులైతే ఆలయాలకు తరలి వస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో ఆ దృశ్యాలను చూడవచ్చు. తెల్లవారుజాము నుంచే కూడా పెద్ద సంఖ్యలో భక్తులైతే ఆలయాలకి తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తీరొక్క పువ్వులతోటి ఎంతో సుందరంగా అయితే మనకు ఆలయం ముస్తాబై కనిపిస్తూ ఉంది. దేదీప్యమానంగా దీపాల కాంతుల మధ్య అయితే వెలుగుపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఈ కొత్త సంవత్సరం రోజు దైవం సాక్షిగా సంకల్పం తీసుకుంటే కనుక సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అనే ఉద్దేశంతో అయితే భక్తులు ఇక్కడ ఆలయాలకు తరలి వస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సో ప్రతి సంవత్సరము న్యూ ఇయర్ రోజు ఆలయానికి వస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తుంటుంది? అవును మేడం, చాలా బాగుంటుంది. పెద్దమ్మ తల్లి చాలా పవర్ఫుల్. మేము కేవీహెచ్పి నుంచి వచ్చాము. చాలా హ్యాపీ మూమెంట్. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తారా? అంటే ఇంకా మేము అది ఆంధ్ర అనమాట. ఈ సంవత్సరమే తల్లిని దర్శించుకుందాం అనుకున్నాము. ఇది 8th టైం. ఓకే, న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నైట్ అంతా పార్టీ ఇలా అలాంటివి ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటారా? అలా ఏం లేదు మేడం, జస్ట్ టెంపుల్ అనే ఇచ్చేసుకున్నాం అనమాట. ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకున్నారు మరి ఈ సంవత్సరం కోసం? ఈ సంవత్సరం కోసం మారాలి, మంచిగా ఉండాలి, అంటే డేవేషనల్ మోడ్ అండ్ ఆల్సో మంచి జాబ్ తో ఉండాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు, తాము అనుకున్న కోరికలు నెరవేరాలి, ఈ సంవత్సరము వారు సాధించాలనుకున్నటువంటి విజయాలను సాధించాలని ఉద్దేశంతో కూడా వారు ఇక్కడికి ఆలయాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారు ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు కాబట్టి ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని ఆమె దివ్యాశీస్సులను అయితే పొందుతున్నారు. అయితే సాధారణంగానే పెద్దమ్మ టెంపుల్లో అయితే చాలా పెద్దగా, అంటే పెద్ద ఎత్తున రద్దీ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఎంతో మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకమైన రోజులో ఈ సంఖ్య భారీగా ఉంటుంది. వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తుల కోసం బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వారు ఇబ్బందులు ఎదుర్కోకుండా కూడా ఎక్కడికెక్కడ సమన్వయంతో భక్తులకు అమ్మవారి దర్శనం అయ్యే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబాలతో కలిసి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను అయితే పొందుతూ ఉన్నారు. అంటే గత సంవత్సరం ఇచ్చినటువంటి కష్టాలు కావచ్చు, విజయాలు కావచ్చు, వాటన్నిటిలో మాకు తోడున్నటువంటి అమ్మవారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా తమని సంవత్సరం అంతా కూడా మంచిగా జరిగే విధంగా చూడమని కూడా కోరుకుంటూ ఇక్కడికి వస్తున్నారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుపుకుంటారు మరి మీరు న్యూ ఇయర్? న్యూ ఇయర్ పెద్ద యాక్చువల్గా మనది న్యూ ఇయర్ అనేది మనది కాదు, బట్ కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరాన్ని మనం జరుపుకుంటున్నాము. భక్తితో కొంచెం భగవంతుడు నమ్ముకొని భగవంతుడి దగ్గరికి వచ్చి మొక్కుకొని అందరూ బాగుండాలి, అందరూ బాగా జరగాలి, అందరికి మంచి జరగాలి అని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కాదండి, ఈ సంవత్సరమే వచ్చాము. మేము ఈసీఎల్ నుంచి వచ్చాము. పెద్దమ్మ టెంపుల్ కి వస్తే ఒక దైవం భక్తితో కలిసిన ఒక మనసు ప్రశాంతంగా ఉంటది. ఈ సంవత్సరం అంతా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకునే ధైర్యాన్ని ఇవ్వాలి అమ్మవారు అని
అమ్మవారి దగ్గర టెంపుల్కి వచ్చి మొక్కుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ. చూడొచ్చు సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి అంటే వైఫల్యాలు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొనే విధంగా ధైర్యాన్ని ఇవ్వు తల్లి అంటూ ఆ అమ్మవారిని వేడుకుంటున్నట్టుగా చెప్తూ ఉన్నారు. సార్ చెప్పండి, మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్? ఈ రోజు అమ్మవారి ఆలయానికి వచ్చారు, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఓకే, ఈసారి ఈ సంవత్సరానికి ఎటువంటి సంకల్పం మీరు తీసుకున్నారు? మా పిల్లల జీవితాలు బాగుండాలి, మా జీవితం బాగుండాలి, మా మనశ్శాంతి కలగజేయాలి అని అమ్మవారిని కోరుకున్నాం. మేడం చెప్పండి, న్యూ ఇయర్ అమ్మవారిని దర్శించుకుంటే సంవత్సరం అంతా మంచి జరుగుతుంది అంటారు. సో ఏం కోరుకున్నారు? ఎలా? అమ్మవారు మనకి మంచి జరుగుతుందని అందరూ అనబట్టి సరే అని మేము కూడా ప్రతి సంవత్సరం వస్తున్నాం. మరి ఈ సంవత్సరం న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి రిజల్యూషన్ మీరు తీసుకున్నారు? మంచిగా ఉండాలి, మనము మంచిగా ఉండాలి, అంతే. చూడొచ్చు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ కోరుకుంటున్నామని కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చెప్తూ ఉన్నారు. పిల్లలు, యువత, పెద్దలు అందరూ కూడా ఈరోజు ఆలయాలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతున్నారు. కేవలం పెద్దమ్మ తల్లి టెంపులే కాకుండా నగరంలోని ఆలయాలు అన్ని కూడా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. భక్తుల సందడితో కోలాహలంగా మారాయి అని చెప్పొచ్చు. ఈ రోజు భక్తులందరికీ సాఫీగా దర్శనం అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయాల్లో చేసి భక్తులను అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే నూతన సంవత్సరానికి దైవ దర్శనంతో ప్రారంభించడానికి వస్తున్నటువంటి భక్తులతో నగరంలోని ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV.